యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం సంబంధించి ఈ సమయం వరకు దేవుడు మనకి తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవుడికి వేలాది వందనములు, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఉదయకాలం సంబంధించి ప్రతి క్షణం మన అవసరతలన్నింటిలో దేవుడు తోడుగా ఉండి మనం నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. మరి నా తండ్రి ప్రభా, ఈ దినం నాయన ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారా ప్రభా, ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నీ స్వరం కోసం నాయన నా తండ్రి కాచుకొని ఉన్నారా ప్రభా. మరి ఆ బిడ్డలందరికీ నాయన నువ్వు ఇచ్చి వర్తమానం నాయన వాళ్ళకి తెలియపరచడానికి సహాయం దయచేయండి అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, వందనములు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. ప్రియ సహోదరులారా, మీకు అందరికీ ఈ దినం రాత్రి వేళ సమయంలో దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. ఏమంటే కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు, ఏ అవసరతలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ మాట మాత్రం, ఈ వాగ్దానం మీ అందరితోటి చెప్పమంటున్నాడు. ఎందుకో నాకు తెలియదు, మరి ఎందుకో నేను నాకు అర్థం కాలేదు, కానీ ఎవరు ఏ అవసరతలతోటి ఉన్నారో దేవుడికి మాత్రమే తెలుసు. మనుషులు మనకేమీ తెలియదు. ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్ని ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంత భయంతో ఉన్నారు, ఎంత బాధతో ఉన్నారు, ఎంత దుఃఖంతో ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు. వాళ్ళందరి కోసం దేవుడు ఈరోజు ఒక వాగ్దానం అనేది ఇచ్చాడు. ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు వినండి నేను చెప్పే వాక్యాన్ని. ప్రతి ఒక్కళ్ళు దేవుడి నామను మహిమపరచుకోండి, దేవుడి నామను స్తుతింపజేసుకోండి. ప్రతి క్షణం మనకి ఏది జరిగినా ప్రభువానికి స్తోత్రం అని చెప్పానని తెలియజేసుకోండి. ఎందుకంటే ఏదైనా మేలు జరిగినప్పుడు మనం బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, దేవా ఉదయం నుంచి ఈ సమయం వరకు మా ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం చేసావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని చెప్పని తెలియజేసుకోండి. మన పిల్లల పట్ల అయితేమి, మన పట్ల అయితేమి, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ మేలుగా సంతోషంగా ఇంటికి చేరారంటే దేవునికి స్తోత్రం చెల్లించుకుంటే సంతోషపడతాడు. ఇంకా 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 మన కుటుంబాల్లో చాలా అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రతి ఒక్క ప్రయాణం ఎంతో భయంకరమైన ప్రయాణాలు జరుగుతున్నాయి. బయటికి వెళ్తున్నారంటే ఇంటికి తిరిగి వస్తారో రాని పరిస్థితిలో ఉన్నారు. పనులకు వెళ్తున్నారంటే పనుల దగ్గర ఎంత భయంకరంగా జరుగుతున్నాయో ప్రమాదాలు. అట్టి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడుండి క్షేమకరంగా మన ఇంటికి తీసుకువస్తున్నాడు కదా దేవుడు. అందుకని స్తుతులు స్తోత్రం చెల్లించుకోవాలి. ఎవరు ఎంతమంది రోడ్ల మీద ఆహారం లేక, వస్త్రాలు లేక బాధపడుతున్నారు. ఆ బిడ్డలందరూ అట్లా ఉన్నారు కదా, కానీ మన దేవుడు మనకిస్తున్నాడు. మనం నమ్మితే, విశ్వాసంగా నమ్మితే ప్రభు చేస్తాడని విశ్వాసంతో నమ్మితే ఏ కార్యమైనా చేస్తాడు. అసాధ్యం అన్నదంటూ ఏదీ లేదు. ఎవరికైనా అసాధ్యమే, కానీ ప్రభువుకి అసాధ్యం లేదు. యేసుక్రీస్తుల వారు మన కోసం భూమి మీదకు వచ్చి మనిషి జన్మగా మారి, మనిషి జన్మగా ఎత్తి పుట్టి, తర్వాత కల్వరి శిలువలో మన పాపదోషములు తొలగించడం కోసం ఒక వదకు తేబడిన గొర్రె పిల్ల మాదిరిగా ప్రాణత్యాగం చేశారు. ఎంత గొప్ప దేవుడని. మరి మనమైతే చేయగలుగుతామా? మనం పశువుల్ని, జంతువుల్ని ఇస్తాం, కానీ మనం అలా ప్రాణత్యాగం చేస్తామా? ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని బాధలు పడ్డాడో. మరి అట్లాంటి దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఎప్పుడు నేను మీకు కంటికి కాపలాగా ఉన్నాను, మిమ్మల్ని కాచుకొని ఉన్నాను, మిమ్మల్ని వదిలిపెట్టలేదు, మీకు తోడుగా ఉన్నానని చెప్పని మాత్రమే మాట్లాడుతున్నాడు ప్రతి క్షణం. కానీ మనం ఆయన పిలం. ఎందుకంటే అది ఒక కులం అని చెప్పనని మాట్లాడుతున్నారే, కానీ యేసయ్య మంచి దేవుడు అని చెప్పని ఎవరూ చూడటం లేదు. ఆ కులమేమో మనం అక్కడికి వెళ్తే వీళ్ళు ఏమనుకుంటారో, మనం అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పనని అనుకుంటున్నారే తప్ప, గొప్ప దేవుడు ఆయన సన్నిధిలో కూర్చున్నా చాలు మనకి ఎంత మంచి జరుగుతుందో, ఎంత సంతోషం జరుగుతుందో, ఎంత నెమ్మది సమాధానం మనకు దొరుకుతుందని చెప్పనని తెలుసుకోలేకపోతున్నాం. అట్టి పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవుడు ఒక్కసారి దేవుని పిలిచి చూడండి. ఒక్కసారి దేవుని పదాల చెంత కూర్చోండి. ఎంత సంతోషమో, ఎంత నెమ్మదిస్తాడో దేవుడు. మనం ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ మనం ఆయన చెప్పినట్టు వినాలి కదా, ఆయన ప్రేమగా మనం ఆహ్వానించుకోవాలి కదా. మరి ఈ దినం మాట్లాడుతున్నారు ప్రియ సహోదరులరా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 112:7వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడీడంట.
ఎలాగంటావు? ఏదైనా మన కుటుంబంలో ఏదన్నా అపవాది ఏదైనా చెడు తలంపులు, మనం నిద్రపోతున్నాం అనుకో, చెడు తలంపులు తీసుకొస్తుంది. అయ్యో ఈ చెడు తలంపు ఎందుకు వచ్చింది అని చెప్పని బాధపడుతూ ఉంటాం. కానీ మనం ఎదుగుదల కానికోకుండా, మనం మంచి మార్గాన్ని నడవకోకుండా, మంచిగా ప్రశాంతంగా ఉండకోకుండా మన తలంపులు గలిబిలి చేయడానికి అపవాది అట్లా వాడబడిద్ది అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రశాంతంగా ఉంటే అపవాదికి ఇష్టం ఉండదు. మనం చెడు మార్గాలు నడుస్తూ దుర్మార్గంగా మాట్లాడుతూ చేస్తూ ఎదుటి వాళ్ళని తిడుతూ అట్లా ఉన్నప్పుడే అపవాదికి చాలా సంతోషం అంట. అప్పుడు దేవుడు మనతో ఉండడు కదా, దేవుడికి అలాగుంటే ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమి అడ్డం రావు, ఏ చెడు వాళ్ళ ముట్టదు అని చెప్తాడు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దేనికి భయపడ్డంట. ఏ పీడకలలు వచ్చినా, ఏదన్నా మనకు ఆపద రాబోతుందన్నా కూడా, ఆపదని ప్రభువా నువ్వు ఉన్నావు కదా, నిన్ను నమ్ముకొని మేము బయటికి వెళ్తున్నామయ్యా, ఏ చెడు మమ్మల్ని అంటకుండా కాపాడయ్యా అని చెప్పనని విశ్వాసంతో ఆయన్ని అడిగి మనం బయటికి వెళ్తే ఇంకేమి జరగదంట. అక్కడ ఏదైనా రాబోతున్నా కూడా దానికి ముందర మనల్ని ఆపివేయటానికి ఏదో ఒక విధంగా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఎవరైనా సరే దారిలో వెళ్తూ ఉండగా ఎవరో ఒక స్నేహితుడు కానీ, ఒక బంధువులుగా కానీ, చిన్న బిడ్డలే కానీ, పెద్ద బిడ్డలే కానీ, ఏదో ఒక రూపకంగా, ఆఖరికి పక్షి అయినా జంతువైనా కూడా మనల్ని ఆపేసిద్దంట. యెహోవాను ఆశ్రయించి మనం బయటికి వెళ్ళి ప్రతి క్షణం ఇంట్లో ఉన్నప్పటికి కూడా, ప్రతి క్షణం మనము ఏమి ఇచ్చినా, ఏమి చేసినా, ఏమి తిన్నా, ఏమి తాగినా, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా ఇది ఇచ్చినందుకు అని చెప్పే కొంది ఆయనకి ఇంకా ఇష్టపడతాడంట. అపవాది మనల్ని తినకుండా, తాక్కోకుండా, ఆ మంచిలోకి మనం నడవనీయకోకుండా అపవాది అడ్డుపడిద్దంట. ప్రతి క్షణం ప్రతి ఒక్క దాంట్లో నిత్యం మనం తాగే నీరు కూడా ఒక్కోసారి తాగనీకోకుండా గొంతుకి అడ్డు పెట్టేస్తుందంట చెయ్యి. అప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో గొంతు పట్టేసింది, అయ్యో ఎట్లాగా అని చెప్పనని బాధపడతాం. గుండెల్లో కూడా ఊపిరాడుకోకుండా బాధపడిపోతాం. ఒక్కోసారి మింగుడు కూడా పడనివ్వదు, భోజనమైనా సరే, మంచి నీళ్ళైనా సరే. అట్లాంటి పరిస్థితిలో ప్రభు చెప్తున్నాడు, ఏదైనా తినేటప్పుడు కూడా నన్ను తలుచుకొని తిను, తాగేటప్పుడు కూడా నన్ను తలుచుకో, నాకు స్తోత్రం చెప్పి నువ్వు తిను, అపవాది నిన్ను ముట్టదు, ఏ దోషం అంటదు. మనం ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా కీళ్ళకి కానీ, ఏదైనా పెళ్లి విషయాలకు కానీ, ఎక్కడికి వెళ్ళినా, ఏ భోజనానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మన గృహంలో బయటికి అడుగుపెట్టే ప్రతి క్షణం, గృహంలో ఉన్నప్పుడు కూడా మనం చేసే ప్రతి ఒక్క పనిలో దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. ఎందుకంటే నన్ను పిలుస్తున్నారు ఈ బిడ్డలు, చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మనం చెయ్యలేము, ప్రభా ఈ పని చెయ్యాలయ్యా, నేను చేయలేకపోతున్నాను, నేను బలహీనంగా ఉన్నాను, ఈ దినమంతా నాకు సహాయం దయచే ప్రభా నా పనులన్నిట్లో అని చెప్పానని మనం అనుకునే చిన్న పనైనా సరే దేవుడికి అదంటే మనకు చాలా ఇష్టం అంట. ఎంత పెద్ద పని అయినప్పటికీ ఆయనకి చిన్న పనిలా కనిపిస్తుంది అంట. ఆఖరికి ఆడవాళ్ళు కనీసం ఇంట్లో మురికి బట్టలు కూడా ఉతుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. అట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువా నాకు సహాయం చేయవా అని చెప్పనంటే చాలు అదే ప్రకారంగా దేవుడు ఖచ్చితంగా సహాయం దయచేస్తాడు. అదేవిధంగా మన కుటుంబంలో ఏ సమస్య అయినప్పటికీ, ఏ బాధలైనప్పటికీ, అపవాది ఏ విధంగా ఎటు నుంచి మనకి చెడు తీసుకురావాలని చెప్పని ఎదురు చూసినా, ఒకళ్ళ నష్టం వచ్చిన్నా కూడా ఆ నష్టాన్ని కూడా లాభంగా మారుస్తాడంట దేవుడు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదంట. ఏమొచ్చినప్పటికీ తీసివేసే దేవుడు ఆయన ఉండగా మీకు మనం ఎందుకు బాధపడాలి? ఎక్కడెక్కడ తిరిగినా రాని జవాబు యేసయ్య దగ్గర జవాబు వచ్చేటప్పుడు యేసయ్యను ఆశ్రయించడంలో తప్పులేదు కదా. మనమేమన్నా అపవాది మనల్ని మనసు మార్చుకోకుండా, మనం అక్కడికి వెళ్ళనీకోకుండా అపవాది మనకి అడ్డుపడుతుందేమో. ఒకసారి మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మేము రాలేకపోతున్నామయ్యా, కానీ రావాలని నీ దగ్గరికి రావాలనిపిస్తుంది ప్రభా, నీ సన్నిధిలో మేము ఉండడానికి నీ చిత్తమైతే మమ్మల్ని నడిపించు ప్రభా అని చెప్పనని అడగాలంట. అడిగినప్పుడు ప్రభుని ఇష్టపడి సంతోషంగా నీకే ఆటంకం, ఏ ఇరుకులు ఇబ్బందులు కలగకుండా దేవుడు నీ సన్నిధికి నడిపిస్తాడంట. ఎట్లాగున్నప్పటికీ, నువ్వు లేగలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, కాలు నొప్పే కావచ్చు, నడు నొప్పే కావచ్చు, ఏ బాధతోటి ఎంత ఇదిగా నలిగిపోయి ఉంటావో, నువ్వు లేయలేని పరిస్థితిలో, మంచంలో లేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను లేపి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా ఆయనకి సాక్ష్యంగా నిన్ను నిలబెట్టుకుంటాడు. అక్కడ
దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది అని చెప్పనని నీ నోటి కూడా సాక్ష్యం పలిగించుకుంటారు. చుట్టుపక్కల చూసేవాళ్ళు కూడా ప్రభు నీ పట్ల చేసిన కార్యం పట్ల ఎంతోమంది బిడ్డలు ఇంకా 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 వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. పెళ్ళి కాని వారికి పెళ్లి విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కుటుంబాలు విడిపోయి ఉన్నాయా, కుటుంబాలు కట్టబడతాడు. బాకీల సమస్యలు అయినాయా, బాకీలు కూడా తీరుస్తాడు. ప్రతి ఒక్క దాంట్లో మనం ఆయన ఇచ్చే ప్రతి ఒక్కదాన్ని భోజనం చేసేటప్పుడు స్తోత్రం, మంచినీళ్ళు తాగేటప్పుడు స్తోత్రం ప్రభా, ఈ నాకు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం అయ్యా. వస్త్రాలు కొనుక్కున్నప్పుడు ప్రభా నువ్వు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం అయ్యా. నిద్రపోయేటప్పుడు కూడా తెల్లవారు లెగుస్తాం కదా, లేచేటప్పుడు ప్రభా ఈ రాత్రి వేళ సమయం అంతానైనా మాకు మంచి నిద్ర కల చేసావయ్యా. ఎలాంటి చీడ కళలు రానియకుండా, ఎలాంటి పీడ కళలు మాకు రానియకుండా నాన్న, ఏ చెడు మమ్మల్ని అంటకుండా నాన్న, రోజు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం. కానీ ఈ దినము చాలా ప్రశాంతంగా పనుకున్నాము. నీ మాటలు విన్న ప్రతి క్షణం నీకు స్తోత్రం చెల్లించుకునే ప్రతి క్షణం సంతోషంగా ఉన్నామయ్యా. నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా అని చెప్పుకోవాలంట. బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నామా ప్రభా నీకు స్తోత్రం అయ్యా. ఒక్క నిమిషం మోకాలతో కూర్చొని ప్రభా ఈ కార్యం మీద వెళ్తున్నామయ్యా. పెళ్ళికే వెళ్తున్నాం, లేకపోతే ఏదైనా ఎవరి కార్యాలకన్నా వెళ్తున్నాం, లేకపోతే మన గృహంలోనే మంచి పనుల కార్యక్రమాలకి ముందుకు బయటకు వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏ కార్యక్రమాల మీద అయితే ముందుకు వెళ్తారో ఒక్క నిమిషం మోకాళ్ళ నుంచి ప్రభా నేను ఈ విషయంలో వెళ్తున్నానయ్యా, నీ కృప నాకు తోడుంచు, నాకు ముందర నీవుగా ఉంచయ్యా, నా మార్గాలంతా నేను సరళం చేయి ప్రభా, నూతన మార్గం తెరవబడినాయన, నేను వెళ్ళే ప్రతి ఒక్క చోట శాంతి సమాధానం దయచేయి ప్రభా నాకు అని చెప్పనని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెనని చెప్పనని అడిగితే ఆ దేవుడు మనతోనే వస్తాడు. ఎక్కడ పక్కకు తొలిపోదు. మన ప్రయాణంలో ఎక్కడ ఏ ఇబ్బంది కలగదు. మనం అనుకున్న దాని మీద పదింతలుగా దేవుడు మన నోటి నిండా సంతోషం, హృదయపూర్వకంగా సంతోషంగా ఎన్నడూ రాని సంతోషం ఆ సమయాన్ని నుంచి ప్రతి క్షణం అంతటి సంతోషాన్ని మనకిస్తాడు దేవుడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే నన్ను ఆశ్రయించిన వాడు జడియుడు అని చెప్తున్నాడు. జడియుడు అంటే మనం ఎక్కడ కొంచెం కూడా పక్క తొలగమంట, అసలుకి ఏమి దేనికి కొదువు ఉండదంట. యెహోవా వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండునంట. వాడి హృదయము ఎంతంటే చెప్పలేనంత ఇదిగా సంతోషం అంట. ఇంకేమి దేనికి కొదువు లేకోకుండా చాలా సంతోషంగా ఉంటారంట. మరి మనం కూడా అడుగుదాం ఆ దేవుణ్ణి, ప్రభువా మాకు కూడా ఇట్లా సహాయం దయచేయనా, మేము కూడా అలాగ ఉండాలనుకుంటున్నాము, మేము కూడా స్థిరంగా అలాగే ఉండాలనుకుంటున్నాము, నిన్ను ఆశ్రయిస్తాం ప్రభా, ఇప్పటి వరకు నిన్ను ఆశ్రయించలేకపోయామయ్యా, మాకు తెలియలేదయ్యా, క్షమించండి రాజా అని చెప్పనని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి క్షణం ఆయన ఇచ్చే ప్రతి ఒక్క బహుమానాన్ని మాకైతే ప్రభా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నున్నప్పటికీ నిన్ను స్తుతిస్తామయ్యా. మా సమస్యలన్నీ నువ్వే కదా తీర్చివేసేది, మాకు నెమ్మది సమాధానం ఇస్తావు కదా, ఆరోగ్యాన్ని ఆయుష్ను మాకు దయచేస్తావు కదా, మా బాధలన్నీ నువ్వు తీసివేస్తావు కదా, మా చింత అంతా నువ్వు తీసివేస్తావు కదా ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఈ దినం నువ్వు వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు కదా ప్రభా, ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చయ్యా. మాకు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా, ఎంతో బాధ అయ్యా. చుట్టూ నాయన ఎంతమంది మమ్మల్ని ఎగతాలు చేస్తున్నారా ప్రభా, మేము తలదించుకున్న చోటే మేము తలెత్తుకున్న భాగ్యులకు మమ్మల్ని నడిపించండి నాన్న, మాకు సహాయం దయచేయండి తండ్రి అని చెప్పనని అడుగుతూ స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటే రాని ప్రార్థన ప్రభా నాకు ప్రార్థన రాదయ్యా, నువ్వు నేర్పవా, నాకు నోటి నిండా ప్రార్థన నేర్పవా అని చెప్పనని అడిగితే ఖచ్చితంగా మన నోటి నిండా మనము చెయ్యలేని ప్రార్థన దేవుడు పలికిస్తాడంట. మరి అట్టి హృదయం కలిగిన దేవుణ్ణి మనము ఎన్నడూ మరవకూడదు. మనకి అదే చెప్తున్నాడు దేవుడు, నేను చేస్తాను, మీరు ఏ సమస్యలు అయినప్పటికీ సమస్యలన్నీ తీర్చి మిమ్మల్ని బహుగా దీవిస్తాను, మహా సంతోషంగా మీరుండే భాగ్యంలోకి మంచి మార్గానికి నడిపిస్తాను, మెట్టగా ఉన్న మార్గాలన్నీ మీకు సరళం చేసి నూతన మార్గం నేను తెరుస్తాను రాండి అని చెప్పనని నన్ను పిలవండి మీ హృదయంలోకి అని చెప్పని చెప్తున్నాడు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించిన స్థిరంగా ఉండంటే అదే కదా దేవుణ్ణి మన హృదయంలోకి మనం ఎప్పుడైతే ఆహ్వానించుకుంటామో స్థిరంగా ఉంటారంట. ఏ సమస్య వచ్చినా జడీరంట, ఏ బాధలు వస్తున్నా కూడా ఇంకా మనిషి పక్క తొలగిపోడంట. అపనమ్మకంగా కాకోకుండా నిజమైన నమ్మకంతో దేవుణ్ణి మనం అడిగే ప్రతి ఒక్క దాంట్లో జవాబు ఖచ్చితంగా వస్తుంది. ప్రియ సహోదరులారా, దేవుణ్ణి ఆశ్రయించండి, మాట్లాడండి, ప్రతి ఒక్కళ్ళు హృదయంలోకి పిలుచుకోండి. ప్రభువా నాకు ఇది సమస్య ఉంది కదా అని చెప్పని అడగండి. ఉదయం కాలం సమనించి మనల్ని కాచి కాపాడిన దేవుడు ఆయన వచ్చి రాకళ్ళు ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు మన కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలా. ప్రభువుకి స్తుతులు స్తోత్రం చెల్లించుకోండి. నిత్య జీవుడు, నిత్యం ప్రతి క్షణం మనతోటి ఉండే తండ్రి
సజీవం గల దేవుడు. ఆయనకి మరణం అంటూ ఏది లేదు. మనుషులకు మరణం ఉంది కానీ ఆయనకి మరణం అంటూ ఏది లేదు. మనం ఎప్పుడైనా సరే ఎట్లా పుట్టామో అట్లాగే మరణిస్తాం. మరణించకుండా ఎవ్వరూ ఉండరు భూమి మీద. కానీ మనం బతికి భూమి మీద ఉన్నంతకాలం ఎదుటి వారిని ప్రేమించేవారుగా, అందరితోటి సంతోషంగా ఉండాలి. ఆస్తులు ఐశ్వర్యాలు ఏవి మనతోటి రావు. ఒక ప్రేమ మాత్రమే ఉంటుంది. అట్టి ప్రేమ కలిగి మనం అందరం జీవించుదాము. ఈ రాత్రి వేళ సమయం నుంచి, దేవుడు ఉదయకాల సమయం నుంచి మనల్ని ఎంతమంది ఎన్ని బాధల్లో ఉన్నారు అందరినీ దీవించలాగా ఆశీర్వదించాడు కదా, ఇంటికి నడిపించాడు కదా. మరి ఈ దినం ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి దేవుడికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. ప్రియ సహోదరులారా, కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాము. మన ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకి తెలిసింది ఏంటంటే, మనకి దేవుణ్ణి హృదయంలోకి మీరు పిలుచుకోండి, నేను వస్తాను, మీ కష్టాలన్నీ తీరుస్తాను, అపవాది కలిగించే ఏ శోధన మిమ్మల్ని ముట్టదు, ఏదైనా ఏ బంధకాలైనా ఏమైనా సరే తెగిపోతాయి, ప్రతి ఒక్క సమస్య తొలగిపోతాయి. చీకటింట్లో వెలుగు నింపువాడు నేనేను, 7 దీపంలో వెలుగుతో నింపుతాను, మీ కుటుంబాల చుట్టూ కంచెను వేస్తానని మాట్లాడుతాను. మరి ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, నిత్యం నిరంతరం ఉండవాడా నీకు స్తోత్రం నైనా. జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, నీ బంగారు పాదములకు వేలాది వందనములు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఉదయకాలం సమయం నుంచి నాయన ఈ సమయం వరకు ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం నైనా. కావాల్సిన అవసరతలన్నింటిలో కూడా ప్రభా తోడుండి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నైనా. మన తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో నైనా బిడ్డలు ఎంతమంది నైనా పుట్టినరోజు జరుపుకుంటున్నారా ప్రభా, పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్నారా ప్రభా, వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. మరి రాని బిడ్డలు ఇంకా ఎంతమంది ఉన్నారో నాయన, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ప్రభా వాళ్ళని కూడా నాయన సంతోషంగా ఇంటికి చేరడానికి నీ సహాయం తోడించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందులో ఉందో నా తండ్రి ప్రభా ఈ దినం మాట్లాడుతున్నావయ్యా వాగ్దానం ద్వారా. మన నా తండ్రి నువ్వు మాట్లాడి మాటలనైనా వారి హృదయాల్లోకి యెహోవాను ఆశ్రయించి వాడు స్థిరంగా ఉండను అంటున్నావయ్యా. అట్టి స్థిరం కలిగిన మనసు ప్రతి ఒక్క హృదయాల్లోకినైనా దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని కరిగించండి అయ్యా. ప్రతి ఒక్క హృదయంలోకినైనా నా తండ్రి యెహోవా మా ఆశ్రయ దుర్గమని చెప్పాను నాయన, వాళ్ళ పలకల మీద రాసుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నేను నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మన నా తండ్రి ఈ ప్రార్థన ఒట్టి ప్రార్థనగా కాకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డకి ఏ అవసరతలతో ఉండనైనా నీకు మాత్రమే తెలుసు అయ్యా. మా అయితే ఏమీ తెలీదు ప్రభా. నా తండ్రి మాట్లాడేవాడు నువ్వే కదయ్యా, నిత్యం నిరంతరం ఉండేవాడు నువ్వే కాబట్టి నేను జీవం కలిగిన మా గొప్ప యేసయ్యా నీ బంగారు పాదములకు వేలాది వందనములయ్య, స్తుతులయ్య, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవినయ్య, ఆశీర్వదించండి అయ్యా ప్రభా. మన నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో కూడా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు, ఎన్ని రకాల శోధనలో ఉన్నారు నాయన. నా తండ్రి ఏ సమాధానం లేకుండా బాధపడుతున్నారు నాయన. ఆ సమాధానాలన్నీ తీసివేసినైనా వాళ్ళకి శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలనైనా ఎగ్జామ్లు రాయటానికి నైనా రేపు ఉదయం వేళనైనా ఎంతమందినైనా ప్రిపేర్ అవుతున్నారా ప్రభా, వాళ్ళకి చదువులు అర్థం కాలేదని నైనా బాధపడుతున్నారా బిడ్డలందరికీ నైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. నీవిచ్చు కృపనైనా నా తండ్రి ప్రభా, నీవిచ్చు బహుమానాన్నయ్యా. నా తండ్రి బిడ్డల చదువుల్లోను జాబుల్లోను జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నా తండ్రి ఎగ్జామ్ రాయటానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఈ రాత్రి వేళ సమయం అంతా నా తండ్రి ప్రభా కాచి కాపాడండి అయ్యా. మన తండ్రి ప్రభా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. దేవదత్తలను తోడుగా పెట్టండి అయ్యా. నా తండ్రి బిడ్డ పడకల చుట్టూనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా పడకల చుట్టూ భయపడుతున్నారు, వాళ్ళ పడకల చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకలనైనా నీ హస్తంతో మొట్టండి అయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభా నిద్రలేని జాములు గడుపుతున్నారా ప్రభా, అట్టి బిడ్డలందరినైనా సంపూర్ణంగా నా తండ్రి ప్రభా స్వస్థత దయచేసి పరిపూర్ణమైన సంతోషాన్ని ఆ బిడ్డలకు కలగజేసినని రాత్రి వేళ సమయం అంతా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ఉదయం సమయం కూడా ప్రభా నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ నిద్రలేసి అడుగు పెడతారో నా తండ్రి ప్రభా, అడుగు ముందర నీ అడుగుగా పెట్టి నా తండ్రి ప్రభా బిడ్డలందరూ దీవించండి. వెళ్ళే ప్రతి ఒక్క చోట నాయన ఏస్తు నామంలో నా తండ్రి బిడ్డలందరికీ నాయన నీ దీవెన కరములుగా నా తండ్రి నీ సన్ని తోడించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మన నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి ప్రభా నా తండ్రి నూతన మార్గాలు తెరవబడండి. ప్రతి ఒక్క బిడ్డనైనా బయట ఉన్న ఇంట్లో ఉన్న నా తండ్రి ప్రభా ఎక్కడికి వెళ్ళినప్పటికైనా నెమ్మది సమాధానం కలిగి జీవించాలయ్యా. ప్రతి ఒక్కరితో నా తండ్రి ప్రభా సమాధానకరంగా ఉండాలయ్యా. వెళ్ళే ప్రతి ఒక్క చోట నాయన మనసు నిండా సంతోషంగా జీవించే భాగ్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక. నా తండ్రి ప్రభా
నా తండ్రి నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఆకలి అన్న వారికి ఆకలి తీరుస్తావు తండ్రి, దాహం అన్న వారికి దాహం తీరుస్తావయ్యా. నా తండ్రి కుటుంబాల సమస్యలు ఉన్నాయంటే వాళ్ళ సమస్యలు తీర్చే గొప్ప తండ్రి నీవయ్యా. నీవు తప్ప ఎవరూ లేరయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక. నీ అంత మంచి దేవుడు ఎక్కడా లేడయ్యా ప్రభా. అమ్మలా నాన్నలా ఆదరిస్తూ నా తండ్రి ప్రభా ప్రతి క్షణం ఒక స్నేహితుల్లాగా నాయన పక్క నుండి నాయన నా తండ్రి తెలియపరుస్తున్నాయన మంచి ఆలోచనలు నా తండ్రి ఇచ్చి సహాయం దయచేస్తున్న దేవానికి స్తోత్రం. నా తండ్రి ప్రభా ఎంతమంది యవ్వనస్తులైనా నా తండ్రి ప్రభా, నా తండ్రి రేపు ఉదయం వెళ్ళినా నా తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వాళ్ళందరికీ సహాయం దయచేయండి ప్రభా. మన ఎగ్జామ్ రాయబోయే బిడ్డలకు కూడా ఎగ్జామ్లో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలు రాకపోకపోయినా అంతట్లోనైనా తోడుండి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. చిన్నారు బిడ్డలు నా తండ్రి ప్రభా వ్యానుల్లో వెళ్తున్న ప్రతి ఒక్క చిన్నారు బిడ్డకు నా తండ్రి ప్రయాణం అంతట్లోనైనా ఆ బిడ్డలతో అందరికీ నాయన నీ కంచెను వేసిన ఆయన ఇంటికి వచ్చేంతవరకు నేను ఏ చెడు ముట్టకుండా కాపాడండి. అలాగే ప్రభా ఇంకా ఎంతమంది నా తండ్రి ప్రభా బయటికి వెళ్తున్నారు నాయన. వృద్ధులు నా తండ్రి ప్రభా నడవలేని పరిస్థితుల్లో కాళ్ళు లేని పరిస్థితుల్లో నేను ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నారు, వాళ్ళందరినీ నా తండ్రి సంతోషంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎంతమంది ప్రయాణిస్తున్నారో నా తండ్రి ఆ బిడ్డలు అందరి చుట్టూ నేను కంచెని వెండి అయ్యా. రోడ్డు ప్రమాదాలు ఎన్నో రకాలుగా ప్రభా నా తండ్రి ఎంతో విధంగా భయంకరంగా జరుగుతున్నాయి ప్రభా. ఆ ప్రయాణాలు జరగకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నిత్యం నీవేనయ్యా, తోడున్న దేవుడు నీవేనయ్యా. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా పసిబిడ్డల కోసం నా తండ్రి ప్రభా బిడ్డల కోసం ఎదురు చూస్తున్న తల్లులకి నాయన బిడ్డలనిచ్చి బహుమానం యెహోవా ఇచ్చిన బహుమానం అని సన్నిధిలో సాక్ష్యాలుగా పలకడానికి సహాయం దయచేయండి అయ్యా. పురుట్ల బిడ్డలకు నైనా తల్లి పాలు శ్రేష్టంగా అందడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏమి తిన్నాను ఏమి తాగినా నేను బలము శక్తిని చెవుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ విషయ పదార్థాలుగా మానుకోకుండా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. తినే ప్రతి ఒక్క ఆహారం నైనా బలాన్ని శక్తిని చెవుగా మాత్రమే కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దయ్యా. నా తండ్రి ఎంతమంది ఉన్నారో నా తండ్రి అంతమందిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఎంతమంది నా తండ్రి ప్రభా నా తండ్రి బాధపడుతున్నారో ప్రభా, ఏ ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో ప్రభా నా తండ్రి వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. కుటుంబాల్లో సమాధానం తీసివేసిన శాంతి సమాధానాన్ని దయచేయండి. ఆరోగ్య ఆయుష్ని ప్రతి ఒక్క బిడ్డగా దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా నాయన నా తండ్రి ప్రభా బిడ్డలందరినీ నాయన చేతి పనులు చేసుకుంటూ ప్రభా నా తండ్రి స్వస్థత లేక నా తండ్రి ప్రభా ఏదో ఒక విధంగా నా తండ్రి చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత దయచేసి నాన్న చేతి పనుల్లో కూడా ఇంకా నా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. చిన్న బిజినెస్లు నడుపుకుంటున్నా ప్రతి ఒక్క స్త్రీలని ప్రతి ఒక్క పురుషులనైనా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి అంతమంది అనాథలు ఉన్నారని నాయన వాళ్ళందరికీ కూడా నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అనాథ శ్రాణాలలో నా తండ్రి ప్రభా ఎంతమంది వృద్ధులు నా తండ్రి బాధపడుతున్నారో ప్రభా వాళ్ళకు కూడా ఇంకా సహాయం అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నా తండ్రి పొలాలకు వెళ్ళాను తండ్రి ప్రతి ఒక్క దాంట్లో దీవించండి, ఆశీర్వదించండి అపవాది ఎక్కడ ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. వాళ్ళ పంట పొలాలైనా ఏ ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా నా తండ్రి ప్రభా మంచిగా సంతోషంగా బిడ్డలు సంతోషపడే విధంగా వాళ్ళకి సహాయం అందే విధంగా దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మన నా తండ్రి ప్రభా వాహనాలు నడుపుకునే బిడ్డలనైనా వాహనాల్లో నా తండ్రి దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఆ బిడ్డలు ఏ చేయడం అనుకుండా కాపాడని ప్రయాణిస్తులందరికీ నా తండ్రిని తోడించండి అయ్యా. సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా సముద్రాల్లో నా తండ్రి ప్రభా ఈ వర్షం సమయంలో నా తండ్రి ప్రభా ఏ బిడ్డనైనా నా తండ్రి చేపలు పట్టడానికి వెళ్ళకోకుండా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. వెళ్ళినప్పటికీనైనా నా తండ్రి ప్రభా ఏ చెడు వాళ్ళని అంటకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డకి ఏ హానికరం కలగకూడదు అయ్యా. ప్రతి ఒక్కళ్ళు మహా సంతోషంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి ఈ దేశాన్ని కాపాడుతున్న రక్షక భటులుగా జీవిస్తున్న ప్రతి ఒక్క రక్షక భటుల కుటుంబాల చుట్టూ కంచెని వేయండి అయ్యా. ఆ బిడ్డల చుట్టూ కూడా కంచెని వేయండి. రాత్రి పొగులు నిద్ర లేకుండా నైనా చేస్తున్న పనులు నా తండ్రి ప్రభా వాళ్ళకు నీ కృప తోడుంచి నాయన కాపుదల నుంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాల జాబులు చేసుకుంటున్నారో వాళ్ళని నీ కృపలో భద్రపరచండి అయ్యా. నా తండ్రి ప్రభా బిజినెస్లు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నీవు లేని జీవితంలో ఏ ఒక్క క్షణం కూడా ఏ ప్రాణి బతకలేదయ్యా. ప్రాణం పోసిన వాడు నీవే కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్క ప్రాణానికి తోడుంటానన్న దేవుడు నీవయ్యా. నీవు లేని జీవితంలో ఎవరు ఉండరయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలనైనా నీ కృప కాపుదల ప్రతి క్షణం తోడుంచండి, సహాయం దయచేయండి. బిడ్డలనైనా జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు సహాయం దయచేయండి.
నా తండ్రి ప్రభా చదువులకి వెళ్ళలేకపోతున్నాము, ఇంట్లో ధనం లేదని చెప్పనని బాధపడుతున్న వారికి నైనా సహాయం దయచండి. అప్పులు బాకీ లేని వాళ్ళకి అప్పులు బాకీలు తొలగించండి అయ్యా. ఆర్థిక పరిస్థితులు ఏమైతే ఉన్నాయి వాటి అన్నింటిలో నా తండ్రి తోడుండి సహాయం దయచండి. నేను మన మహిపరుచుకొని సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాల్లో కూడా సహాయం దయచండి అయ్యా. చేతి పనులు ఇంకా ఎంతమంది బిడ్డలైనా మాకు పనులు రాలేదని చెప్పిన బాధపడుతున్నారు, ఆ బిడ్డలందరికీ పనులు వచ్చే భాగ్యాన్ని దయచండి అయ్యా. చేస్తున్న పనులు బట్టి దీవించండి. ఇంకానైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ప్రభా మేము పనులు చేయలేకపోతున్నాము, బలహీనంగా ఉన్నామని చెప్పి అంటున్నారు, వాళ్ళందరూ బలహీనతలు తొలగించినైనా వాళ్ళకి బలం శక్తిని దయచేసినైనా నా తండ్రి ముందుకు నడవడానికి నీ సహాయం దయచేయండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఎన్నో రకాల జబ్బులు వ్యాధులు బాధలతో నేను మంచాల్లో ఉన్నారయ్యా, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హాస్పిటల్లో నా తండ్రి ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి చిన్నవారి కాడి నుంచి పెద్దవారి వరకు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చదువులోను జాబుల్లో వాళ్ళ జీవితాల్లో నన్ను ఎల్లప్పుడూ తోడుండి సదాకాలం తోడు ఎన్నవాడు నీవేనయ్యా. దీవించండి, నీ కృపలో భద్రపరచండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఎన్ని రకాలుగానైనా నా తండ్రి చేతి వృత్తుల కోసం తిరుగుతున్నారని నా తండ్రి ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయండి. చేసుకున్న బిడ్డలు నా తండ్రి ప్రభా చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. లేవని ఏడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అనాథలుగా నా తండ్రి తిరుగుతున్న బిడ్డలకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క పాపదోషములన్నీ తొలగించి ప్రతి ఒక్క బిడ్డ పైన ఉన్న ప్రతి ఒక్క పాపదోషం తొలగించి నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి మెండారుగా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప తోడుంచి నా తండ్రి నీ స్వరం వినే ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ ఎత్తి పట్టుకోండి ప్రభా. నా తండ్రి వట్టి ప్రార్థనగా కాకుండా నా తండ్రి నీ శక్తిని బలము నా కుటుంబంలో నీ వెలుగుతో నింపబడి నా తండ్రి ప్రభా సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నైనా జయవీరుడుగా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని గెలిపిస్తున్నందుకే నీకు స్తోత్రం ప్రభా. ఏ బిడ్డ ఏ బాధలు ఉన్నప్పటికీ నేను తోడుండి సహాయం చేసే తండ్రి నీవు అయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నందుకే నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ప్రభా పిల్లలు చిన్నారు బిడ్డలకు నా తండ్రి పేర్లు పెట్టుకుంటాను, ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, శుభకార్యాల్లో ఒక్కడినైనా తోడుండి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డను నేను నా తండ్రి ఎత్తి పట్టుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరు సంతోషంగా మహా సంతోషంగా జీవించబడాలయ్యా. నా తండ్రి అట్టి కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ రాకపోక ప్రయాణం అంతట్లో నేను తోడుండి సహాయం దయచేయమని నా తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా మీరు వచ్చే రాకలో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకుంటున్నాను ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూని అగ్ని కాంచెను వేసి కాపుగా మన నజరడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని మా తండ్రి ఆమేన్. యేసు నామంలో మీకు అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను.